సో టాటా మోటార్స్ వాళ్ళకి అయితే కాల్ చేశాను అండ్ ఇప్పుడు వెయిట్ చేద్దాము, వాళ్ళు టోయింగ్ చేయడానికి వస్తారంట అండ్ తర్వాత ఈ కార్ ఇక్కడ నుంచి టో చేసి తీసుకెళ్తారు. సో ఎవ్రీ 10-15 మినిట్స్కి నేను కాల్ చేస్తున్నాను అండ్ 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇలా టోయింగ్ అసిస్టెంట్ ఉన్నారు లైన్లో, మాట్లాడని అన్నారంటే సరే మాట్లాడాను. ఆయన ఏమన్నాడంటే రేపు అవుతుంది, ఇవాళ అవ్వదు టోయింగ్ కోసం అని అన్నారు. నేను రేపు ఎందుకు, ఇవాళ కావాలి, ఇవాళ నేను మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే ఆప్షన్ లేదండి, వేరే టోయింగ్ వాళ్ళతో మాట్లాడమని చెప్పండి. కానీ ఇక్కడికి ఎలా వచ్చాను? కొత్త రోజు కొత్త రోడ్డు. రెడీ అయ్యాక మళ్ళీ నా జర్నీని స్టార్ట్ చేశాను. ఈసారి రోడ్లో ఒక స్పెషల్ ఫీల్ ఉంది. సో మన జర్నీ అయితే మొదలైపోయింది. ఇప్పుడు ఈ రోడ్ చూస్తుంటే చాలా లాంగ్గా దూరం దాకా మన జర్నీ మనకు కనపడుతుంది. ఈ రోడ్లో మనం వెళ్ళే డెస్టినేషన్కి కనిపించే ప్రతి టర్నింగ్ దారిలో, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క టర్నింగ్కి ఒక స్టోరీ ఉంది. లక్కీలీ ఇక్కడ ఆపాను ఈ షాప్లో అండ్ ఇక్కడ కివీకి టిఫిన్ ఇస్తున్నాను. నిన్నటి నుంచి ఏం తినలేదు, ఇప్పుడు తింటుంది. ఇప్పుడు నాకు టెన్షన్ ఫ్రీగా ఉంది. సో ఇందాక నేను మీకు రేంజ్ గురించి మాట్లాడుతున్నాను కదా, చూడండి రేంజ్ ఎంత ఉంది. 81% బ్యాటరీ అండ్ 219 కిలోమీటర్స్ రేంజ్. చూసారా, రేంజ్ పెరిగిపోయింది. సో ఇలా ఈ రేంజ్ని ఎప్పుడు నమ్మమాకండి, ఇది ఎప్పుడు యాక్యురేట్గా ఉండదు. యూజువల్లీ మీ కార్ ఎంత రేంజ్ ఇస్తుంది యావరేజ్గా మీరు మైండ్లో పెట్టుకోండి. అది మీ కంపెనీలో మీ కార్ కొన్నప్పుడు మీరు అడిగారనుకోండి, రియల్ టైంలో మీకు ఎంత రేంజ్ ఇస్తుంది అంటే సుమారుగా అటు ఇటు వేసుకొని మీరంతా ఆలోచించుకొని మీరు అంతా పెట్టుకోవచ్చు మైండ్లో. బట్ ఈ రేంజ్ చూపించిన రేంజ్ అది ఎప్పుడు యాక్యురేట్గా ఉండదు. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా వెళ్తాం? ఇరుక్కున్నాంగా. కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ట్రక్ కూడా భలే వస్తున్నాడు అసలు. రివర్స్ వెళ్ళమంటున్నాడు ఇప్పుడు. అరే భయ్యా, నువ్వు భలే డ్రైవింగ్ చేస్తున్నావు కదా. వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎలా తీస్తాను? ఆటో అయితే తీసాడు, బాగానే ఉంది. సైడ్ ఆపుతా ఇక్కడ. ఓకే, జస్ట్ మిస్లోనే ఉంది. లక్కీలీ ఓకే, నైస్. థ్యాంక్ గాడ్. నా కార్లో టైర్ ప్రెషర్ ఎంత ఉంది నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు ఇప్పుడు ఈ అలర్ట్ అయితే నాకు Day 1 నుంచి చూపిస్తుంది. దీన్ని రీసెట్ చేయాలి నేను. అయినా స్టిల్ బట్ సేఫ్ సైడ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే, నా కార్లో ఎంత ఎయిర్ ఫిల్ ఉంది నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. అదే ఇంత తోలుతున్నాం కదా, ఒకసారి చెక్ చేస్తే బెటర్. నేను గాలి కొట్టమంటే ఆయన ఏమో నా కారే వాష్ చేస్తున్నారు. చెప్పాను ఆయనకి కార్ వాష్ చేద్దంటే ఆయన వాష్ చేస్తున్నా, క్లీన్ చేస్తా అంటాడు. ఏంటో మరి. అయిపోయిందా? ఓకే. इसमें कितना है? 45 हाँ? 45 40 45 कितना? इतना हवा कहाँ से आ गया इसमें? वो चल के आई नहीं। चल के तो आया है। गर्म हो जाता है टायर, इस वजह से हो जाता है। अब क्या गर्म होने से भर जाता है अपने आप हवा?
ఏం డూడల్ నువ్వు ముందుకు వచ్చేసావేంటి? ఏమైంది నీకు? వెనకాల కూర్చోబుద్ధి కావట్లేదా? జస్ట్ ఫర్ ప్లేస్ చేంజ్ కూర్చుంటాం ముందుకి. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కూర్చో. గుడ్ బాయ్. తింటుంది, నేను చూడండి గైస్, తింటుంది. గుడ్, ఈట్. ఇంకొక పీస్ ఇస్తా. యా, చాలా అంటే చాలా ఆకలి వస్తుంది. అందుకనే వాటర్ మెలన్ కట్ చేసి ఎప్పుడు తినేస్తున్నాను. తెలీదు ఎక్కడ మనకి ఏం దొరికిద్దో ఏం దొరకదో చెప్పలేం. సో అందుకనే వాటర్ మెలన్ ఫ్రూట్ ఈస్ ది బెస్ట్. మంచిదేంది క్యారీ చేశాను దీన్ని. ఇక్కడ ఆవు ఒక ఆకలిగా కనిపిస్తుంది. ఓ, వెళ్ళి తింటుంది ఇప్పుడు. వెరీ గుడ్, సూపర్. ఓకే బాయ్ ఆవు, టేక్ కేర్, బాయ్ బాయ్. చాలాసేపు వరకు కార్ తోలాను. కార్ ఛార్జింగ్ డ్రాప్ అయిపోయింది. సో దగ్గరలో ఉన్న టాటా షోరూమ్ కనిపిస్తే ఇక్కడికి వచ్చి కార్ ఛార్జ్ చేయడానికి వచ్చా. ఓకే, సో నా కార్ ఛార్జింగ్ అయితే మొదలైపోయింది. ఇక్కడ ఛార్జ్ అవుతుంది నా కార్. సో గైస్ అయితే ఇప్పుడు బయలుదేరిపోయాను, కార్ ఛార్జ్ చేశాను. అండ్ కార్ ఇప్పుడు 90% ఉంది, 278 రేంజ్ చూపిస్తుంది. మధ్యాహ్నానికి 12:45 అయింది. వీళ్ళు కొంచెం దాహం వేస్తుంది అనుకోని నేను ఇచ్చాను వాటర్. నిజంగానే దాహం వేస్తుంది. సో గైజ్ అయితే ఇప్పుడు నేను సాగర్ నుంచి బయలుదేరిపోయాను చార్జ్ చేసి కార్ని. అండ్ సాగర్ నుంచి వెళ్తాను నేను గ్వాలియర్ ఇవాళ. అంటే గ్వాలియర్ వెళ్తాను, కానీ గ్వాలియర్ వెళ్ళే ముందు లలిత్పూర్ అనే ఊరు ఉంది. ఆ ఊర్లో కార్ని చార్జ్ చేసి దాని తర్వాత గ్వాలియర్ వెళ్దాం. గ్వాలియర్ వచ్చేసరికి సాగర్ నుంచి 300 కిలోమీటర్ సుమారు ఉంటుంది. సో టార్గెట్ వేసాను 300 కిలోమీటర్ అయినా ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలి. ఆల్రెడీ నేను 150 కిలోమీటర్ ట్రావెల్ చేశాను. ఇంకా 300 కిలోమీటర్స్ అంటే 450 కిలోమీటర్స్, అంటే 450 కిలోమీటర్ ఒక రోజుకి నాకు చాలు. అంటే నేను వీడియో రికార్డ్ చేసి అన్ని ఆగి డూడుల్ కివీని చూడాలంటే నాకు అందుకునే టైం పడుతుంది. అండ్ అందుకనే నేను తక్కువ డిస్టెన్స్ అనేది నేను డ్రైవ్ చేస్తాను ఒక్క రోజులో. ఎనీవేస్, నేను మీకు గ్వాలియర్ రీచ్ అయిన తర్వాత ఒక వెరీ షాకింగ్ స్టోరీ చెప్పనా, లేదంటే షాకింగ్ థింగ్ ఒకటి ఉంది, నేను మీకు చెప్తాను. అక్కడ రీచ్ అయిన తర్వాత అది మీరు ఖచ్చితంగా వినాలి. చాలా అంటే చాలా భయం వేసిద్ది వినిన తర్వాత. ఆ రిలయన్స్లో ఇప్పుడు జస్ట్ అడిగాను ఛార్జింగ్ స్టేషన్ ఉందా అంటే లేదన్నారు. దాని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆపోజిట్ సైడ్లోనే భారత్ పెట్రోలియం అని ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నాను లలిత్పూర్లో. అయితే ఇప్పుడు ఒక పెద్ద కామెడీ అయిపోయింది. నేనేమో ఛార్జింగ్ కోసం నేను లలిత్పూర్ ఒక ఊరు వచ్చాను. ఈ ఊర్లో ఛార్జింగ్ ఉందా అని అడుగుదాం అనుకున్నాను, కానీ ఈ ఊర్లో ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ పనిచేయట్లేదంట. సో ఇప్పుడు నెక్స్ట్ ఉంది ఝాన్సీలో అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్ ఉంది. కానీ నా రేంజ్ చూడండి ఎంత చూపిస్తుంది, 78. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? 78 కూడా కాదు, ఓకే. సో 82 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. నేను ఇప్పుడు త్వరగా కార్ డ్రైవ్ చేసి నేను వెళ్ళి చూడాలి ఇప్పుడు నాకు ఎక్కడ ఛార్జింగ్ దొరికిద్దని చూడాలి. చాలా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. ఒకసారి ఇక్కడ అడుగుదాం ఈ పెట్రోల్ పంప్లో ఉందో లేదు. भाई चार्जिंग का है क्या? नहीं है? कहाँ पर रहेगा? आगे पारी पंप है, 3 गुण आगे पर पंप है, वहाँ पे है पक्का? मतलब देखे हो क्या? सुना है, देखा भाई फंस गया बुरी हालत में. यहाँ से 3 किलोमीटर आगे में कौन सा ఒక చిన్న హోప్ ఉంది. నెక్స్ట్ 3 కిలోమీటర్స్లో ఛార్జింగ్ స్టేషన్ ఉందంట, అంటే పెట్రోల్ పంప్లో ఛార్జింగ్ స్టేషన్ ఉందంట. సార్ చెక్ చేద్దాం నిజంగానే ఉందా లేదా, నాకు డౌట్ వేస్తుంది. బట్
వన్ స్మాల్ హోప్, ఐ హోప్ ప్లీజ్ అక్కడ ఉండాలి. ఓకే, నాకు ఇక్కడ ఒక హెచ్పి పెట్రోల్ పంప్ కనిపించింది. ఐ థింక్ దాంట్లో ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఏమో నాకు అలా అనిపించింది, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఛార్జింగ్ కా హే క్యా? ఛార్జింగ్ కా హే? ఇక్కడ కూడా లేదు. నేను చూసాను, అది ఛార్జింగ్ స్టేషన్ కాదు, అది డిఎఫ్, అదే యాడ్ బ్లూ ఉంటుంది చూసారా, దాని పంప్ అది. షిట్. అండ్ ఫైనల్లీ ఛార్జింగ్ ఆన్ అయిపోయింది, కానీ ఎర్ర. ఇదేంటి కొత్త ట్విస్ట్? ఒక పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అర్థింగ్ అవ్వలేదు, సప్లై లేదు, అర్థింగ్ సప్లై. సో దానివల్ల ఇక్కడ ఛార్జ్ చేయలేకపోతున్నాను. కానీ ఈయన ఏమంటున్నారంటే 1 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉందని నాకు హోప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ హోప్తో ముందుకెళ్తాను. ఇక్కడ ఎవరైనా ఛార్జింగ్ కోసం హెల్ప్ అడిగితే అసలు కరెంటే లేదంటున్నారు. ఈ పల్లెటూరులో చిన్న చిన్న ఊర్లో కరెంట్ ప్రాబ్లం ఒకటి, అది ఉన్నా సరే ఒక చోటైనా ఛార్జ్ అయిపోయింది. నా హోటల్ దొరికింది, ఆ హోటల్లో ఛార్జింగ్ కోసం హెల్ప్ చేస్తా అన్నారు. కానీ కరెంట్ లేదు, అదొక ప్రాబ్లం ఆ హోటల్లో. రెండో ప్రాబ్లం ఏంటంటే ఆ హోటల్లో నా వైర్ అంత దూరం వెళ్ళదు, వాళ్ళు ఇచ్చిన పాయింట్ అక్కడ దాకా అయితే వెళ్ళదు. సో ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ అయితే దొరకట్లేదు. ఐ థింక్ నేను ఝాన్సీ వెళ్ళి ఛార్జింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఝాన్సీ 60 కిలోమీటర్ దూరం ఉంది. నా కార్ ప్రజెంట్ 19% బ్యాటరీ ఉంది అండ్ 45 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అంటే నాకు 15 కిలోమీటర్స్ తక్కువ ఉంది రేంజ్ ఉన్న డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే. ఏదైనా ట్రై చేస్తాను, అంత దేవుడి మీద వదిలేస్తున్నాను. ఇంకా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నా కార్ ఇప్పుడు 11% బ్యాటరీ అయిపోయింది, ఇంకో 1%, దాని తర్వాత లో పవర్ మోడ్ వెళ్ళిపోద్ది. ఓ మై గాడ్, దాని తర్వాత ఏం చేయాలి? నా డెస్టినేషన్ ఇంకా చాలా దూరం ఉంది. ఇట్స్ లైక్ 36 కిలోమీటర్స్ ఎంత ఉంది, అండ్ 38 కిలోమీటర్స్ ఉంది, అండ్ నా రేంజ్ ఇప్పుడు 28 చూపిస్తుంది. ఇంకా 10 కిలోమీటర్ ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. మై గాడ్ గైస్, నా కార్ ఇప్పుడు 2% బ్యాటరీ మిగిలి ఉంది. ఓ మై గాడ్, సీరియస్లీ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. కార్లో బీప్ 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 వస్తుంది, బట్ చాలా టెన్షన్ అవుతుంది. ఏం చేయాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ నుంచి నా ఛార్జింగ్ స్టేషన్ కూడా అరౌండ్ 12-13 కిలోమీటర్లు ఉన్నాయి. నాకు తెలీదు రీచ్ అవుతుందో లేదో, నాకు తెలియదు అసలు. లిటరల్లీ మీరు నమ్మరు, నా 2% బ్యాటరీలో నేను 13 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది, కానీ నా లొకేషన్ 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. ట్రై చేస్తున్నాను వెళ్ళడానికి అక్కడ దాకా, నేను అస్సలు ఆగట్లేదు ఎక్కడ. నేను ట్రై చేస్తాను, నా ఫుల్ ఎంత కుదరదు అంత ట్రై చేస్తున్నాను. ఐ హోప్ రీచ్ అయిపోతే బెటర్. ఓ మై గాడ్ గైస్, మీరు నంబరు 1% బ్యాటరీ లెఫ్ట్, 1%. అండ్ నా ఇంకా డిస్టెన్స్ 9 కిలోమీటర్స్ వెళ్ళాలి నేను. 9 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది నాకు తెలీదు. సీరియస్లీగా చూడండి, 1% బ్యాటరీ, 1% ఓన్లీ. నా లైఫ్ ది అన్నిటికంటే పెద్ద రిస్క్ ఇది. అసలు నేను రీచ్ అవ్వగలుగుతానా లేదా చూద్దాం, లెట్స్ సీ. ఓ మై గాడ్, 0 కూడా అయిపోయింది ఇప్పుడు. షిట్, రీచ్ అవుతానా లేదా ఇంకా డౌట్ ఉంది. 7 కిలోమీటర్స్ ఇంకా వెళ్ళాలి నేను. ఓ మై గాడ్, ప్లీజ్ 7 కిలోమీటర్స్ వెళ్ళిపో. ఆఖరికి కార్ ఆగిపోయింది. ఇదిగోండి, డ్రైవ్ మోడ్ లో పెట్టాను, యాక్సిలరేటర్ ఇస్తున్నాను, వెళ్ళట్లేదు ముందుకి. అయిపోయింది, ఫినిష్. యా భయ్యా, ये चंबल कहाँ पड़ता है? चंबल कहाँ पड़ता है? हाँ, इधर है, इधर ही है. डाकू रहते हैं? अरे पहले के जमाने में था यार, नहीं ये डाकू. अभी नहीं है बिल्कुल. तो वैसे बोलते हैं कि वहाँ पर लोग डकैती वगैरह करते रहते हैं. पूरी तरह. अभी भी ये चलता है वो? देवी का नाम सुना होगा, चंबल की डाकू. कौन है? पोलन देवी. पोलन देवी मालूम है? मर चुकी है, कोई नाम सुना. हाँ, वो तो मर गई, बहुत पहले की बात है. आने का इतिहास है.
तो मतलब अभी उनका कोई नहीं है क्या? अभी कोई नहीं है. సో టాటా మోటార్స్ వాళ్ళకి అయితే కాల్ చేశాను అండ్ ఇప్పుడు వెయిట్ చేద్దాము. వాళ్ళు టోయింగ్ చేయడానికి వస్తారంట అండ్ తర్వాత ఈ కార్ ఇక్కడ నుంచి టో చేసి తీసుకెళ్తారు. ఎక్కడ నియర్ బై ఛార్జింగ్ పాయింట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఛార్జింగ్ చేపిస్తారు. అండ్ అదే ఈ టోయింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఏం ఛార్జ్ చేయలేదు ఎందుకంటే వారంటీ పీరియడ్లో ఉంది కాబట్టి. ఛార్జింగ్ టోయింగ్ అయితే ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మొత్తం ఏ ఛార్జ్ చేయలేదు. A few minutes later. సో నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు టైం 6:41 అయింది. టాటా మోటార్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 3 hours పడుతుందంట టోయింగ్ వాళ్ళని పంపించడానికి. వాళ్ళు వేరే పనిలో ఉన్నారంట అండ్ దాని తర్వాత వస్తారో లేదో మనకి గ్యారంటీ కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే వేరే టోయింగ్ వాళ్ళే వేరే టోయింగ్ అతనితో మాట్లాడారు. ఆయన ఏమన్నాడంటే రేపు వస్తాడంట. సో ఇంత మన దగ్గర టైం లేదు. అయితే నేను ప్రైవేట్గా బయట మాట్లాడేసుకున్నాను టోయింగ్ కోసం. 1,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నాకు. సో ఇప్పుడు అదే టోయింగ్ వాడు వస్తాడు, నా కార్ని తీసుకెళ్తాను. ఇప్పుడు యాక్చువల్లీ నేను టాటా వాళ్ళు కాల్ చేశాను. నేను చెప్పాను వాళ్ళకి నాకు ఇలా పంపించండి టోయింగ్ కోసం అంటే సరే అని పంపిస్తా అన్నారు. వెయిట్ చేయమన్నారు. 1 hour దాకా వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత అంటే ఈ మధ్యలో నేను ప్రతి పావు గంటలో కాల్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు ఏమన్నారు 10 నిమిషాల్లో కాల్ వచ్చేస్తుంది, 10 నిమిషాల్లో కాల్ వచ్చేస్తుంది అన్నారు. సో ఎవ్రీ 10-15 minutesకి నేను కాల్ చేస్తున్నాను అండ్ 1 hour అయిపోయింది. అప్పుడు దాకా నాకు రెస్పాన్స్ రాలేదు టోయింగ్ గురించి. 1 hour అయిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు. ఇలా టోయింగ్ అసిస్టెంట్ ఉన్నారు లైన్లో, మాట్లాడానన్నారంటే సరే మాట్లాడాను. ఆయన ఏమన్నాడంటే రేపు అవుతుంది, ఇవాళ అవ్వదు టోయింగ్ కోసం అని అన్నారు. నేను రేపు ఎందుకు, ఇవాళ కావాలి, ఇవాళ నేను మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే ఆప్షన్ లేదండి, వేరే టోయింగ్ వాళ్ళతో మాట్లాడమని చెప్పండి కస్టమర్ కేర్ వాళ్ళకని అన్నారు. అదే కస్టమర్ కేర్తో వేరే టోయింగ్ అతనితో మాట్లాడమంటే సరే మాట్లాడారు. కానీ నాకు డైరెక్ట్గా ఆ టోయింగ్ అతనితో మాట్లాడించలేదు, వాళ్ళే మాట్లాడారు. అండ్ టాటా వాళ్ళు ఏమన్నారంటే కస్టమర్ కేర్ వాళ్ళు ఏమన్నారంటే 2.5 hours వస్తా అన్నారు. నేను అన్నాను సరే ఆయన నెంబర్ పంపించండి నాకు, నేను ఆయనతో మాట్లాడతాను అన్నాను. ఆ నెంబర్ పంపించలేదు. దాని తర్వాత 2.5 hours వస్తాడో రాదో అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది అండ్ ఈ టైంలో ఎవరు పనిచేయడానికి ఇష్టపడ్డు కూడా. సో అయితే నేను బయట ప్రైవేట్ వాళ్ళనే మాట్లాడి తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు. ఓకే, సో మన కార్ ఇక్కడికి వచ్చేసింది టోయింగ్ చేయడానికి. లెట్స్ టో టోయింగ్ వెహికల్ ఇదే. ఇప్పుడు టోయింగ్ చేసి తీసుకెళ్తాం. అది ఎదుగుండే టోయింగ్ కోసం రెడీ చేస్తున్నారు, ఇక్కడ సెటప్ చేస్తున్నారు. ఈ 2 పైప్ని ఇప్పుడు జాయింట్ చేస్తారు. చూడండి వీడు తోలుతానంట. గో ఇన్సైడ్ డూడ్, అందరు గో ఇన్సైడ్, గో దే బేటా, గో అటెండ్ గుడ్ బాయ్, సిట్ గుడ్ బాయ్, సిట్ గుడ్ బాయ్. సో మీరు చూడొచ్చు, ఇదిగోండి కార్లో వెళ్తాం ఇప్పుడు మేము. సో లెట్స్ గో. సో వీళ్ళు ముగ్గురు కలిసి నాకు చాలా హెల్ప్ చేశారు. నా కార్ని రివర్స్ కూడా తోసి పెట్టి మరి ఛార్జింగ్ స్టేషన్లో కనెక్ట్ చేశాను ఛార్జర్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. సో గైస్ కార్ అయితే ఛార్జ్ అయిపోయింది. ఛార్జింగ్ 52 minutes పడింది. 64% ఎక్కింది ఛార్జింగ్. మళ్ళీ ఓ మై గాడ్ గైస్, సీరియస్లీ చూడండి 360 రేంజ్. నా జీవితంలో ఎప్పుడు నేను ఇంత రేంజ్ చూడలేదు. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసింది 315 హైయెస్ట్ అంటే ఇచ్చింది. అండ్ ఇప్పుడు నాకు 360 చూపిస్తుంది. వావ్. ఇప్పుడు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోయింది. నేను కూడా ఫుల్ రీఛార్జ్ కావాలి. రాత్రంతా కార్లో రెస్ట్ తీసుకుంటున్నా. రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ ఢిల్లీ. ఈ జర్నీలో చాలా టెస్ట్ వస్తాయి, కానీ ఒక లక్ష్యం ఉంది.
2000 కిలోమీటర్లు టాటా టియాగో ఈవీ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. నా జర్నీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.